హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినోద్. మీరు చూస్తున్నారు క్రియేటర్స్ నేస్తం యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, యూట్యూబ్ నుండి కొత్తగా అప్డేట్ వచ్చింది కదా, ఒక వీడియోకి 3 thumbnail అయితే పెట్టుకోవచ్చు అనే దానికి ఆప్షన్ అయితే వచ్చింది, టెస్ట్ అండ్ కంపేర్ అని. అది ఏ విధంగా పెట్టుకోవాలనేది ఈరోజు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో 10 మంది క్రియేటర్స్కి అయితే రీచ్ అవుతుంది. ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, 3 thumbnail పెట్టుకోవచ్చు కదా. మీరు ఫస్ట్ వచ్చేసి 3 thumbnail అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. నేను కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, నేను చూపిస్తాను. యూట్యూబ్ నుండి మంచి అప్డేట్, ఇక వ్యూస్కి కొరత లేదు అనేది టైటిల్ అయితే పెట్టేసినాను అనమాట. thumbnail ఇదొక కలర్ అయితే పెట్టినాను కదా. టోటల్ మ్యాటర్ అంతా ఒకటి. దీనికి చూడండి, ఇది కూడా సేమ్ అదే మ్యాటరే. యూట్యూబ్ నుంచి మంచి అప్డేట్, ఇక వ్యూస్కి కొరత లేదు, కానీ కలర్ అయితే చేంజ్ చేసినాను. మొత్తం మ్యాటరు, ఫొటోస్ అన్నీ ఒకటే. నెక్స్ట్ thumbnail ఇది ఒక కలర్, సేమ్ మ్యాటరు, కొంచెం కలర్ చేంజ్ చేసినాను అనమాట. ఈ విధంగా అయితే మీరు కలర్ అనే కాదు, మీరు టెక్స్ట్ స్టైల్ కూడా మార్చి వేరియేషన్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. నేను ఓన్లీ కలర్ ఒకటే చేంజ్ చేసినాను. ఈ విధంగా అయితే 3 thumbnail చేసి పెట్టుకొని ఉండాలన్నమాట. మీరు ఫస్ట్ వచ్చేసి యూట్యూబ్ స్టూడియో యాప్లో మీరు వీడియోస్ అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ చేసేసి ప్రైవేట్లో కానీ అన్లిస్ట్లో కానీ పెట్టేసుకొని మీరు 3 thumbnail అయితే పెట్టుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ పబ్లిష్ చేసి 4 hours అయిపోయిందనమాట. ఈ వీడియో చూపిస్తాను చూడండి. thumbnail యూట్యూబ్ నుండి మంచి అప్డేట్, ఇక వ్యూస్కి కొరత లేదు. ఇది సింగిల్ thumbnail అయితే పెట్టినాను. మీకు ఇది అప్లోడ్ చేసి 4 గంటలు అవుతుంది. సింగిల్ thumbnail అయితే పెట్టినాను. ఇట్లా మీరు డైరెక్ట్గా పబ్లిక్లో పెట్టిన తర్వాత చేంజ్ చేసుకోవద్దండి. ప్రైవేట్లో కానీ అన్లిస్ట్లో కానీ లేకపోతే షెడ్యూల్లో కానీ పెట్టుకొని మీరు చేసుకోవచ్చు అనమాట. ఈ 3 thumbnail టెస్ట్ అండ్ కంపేర్ వచ్చేసి ఓన్లీ క్రోమ్ బ్రౌజర్లో అయితే 3 thumbnail అయితే చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇంకా డైరెక్ట్గా క్రోమ్ బ్రౌజర్లో మన యూట్యూబ్ ఛానల్ డాష్బోర్డ్లోకి అయితే వెళ్ళిపోదాం. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో వచ్చేసి studio.youtube.com అని సెర్చ్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో కూడా ఈ లింక్ అయితే పేస్ట్ చేస్తాను అనమాట. దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు క్రోమ్ బ్రౌజర్లో మీ యూట్యూబ్ స్టూడియో డాష్బోర్డ్లోకి అయితే వెళ్తారు. సెర్చ్ చేస్తేనే డైరెక్ట్గా డాష్బోర్డ్లోకి వచ్చేసింది. మన ఛానల్కి ప్రజెంట్ వచ్చేసి 743 సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారు. ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మరిన్ని యూట్యూబ్ సంబంధించిన ప్రతి అప్డేట్ మీరు తెలుసుకోవచ్చు అనమాట. లెఫ్ట్ సైడ్ కార్నర్లో డాష్బోర్డు, సెకండ్ ఇది కంటెంట్ పైన క్లిక్ చేయండి. కంటెంట్ పైన క్లిక్ చేస్తేనే మన వీడియోస్ అన్నీ వస్తాయి. ఈ ఫస్ట్ పబ్లిష్ చేసినాను కదా 4 hours బ్యాక్, దీనికే thumbnail అయితే 3 thumbnail అయితే పెడుతున్నాను. లాస్ట్ వీడియోకి అయితే పెట్టినాను చూడండి, వేరే వేరే కలర్లు అయితే 3 thumbnail కనబడుతున్నాయి కదా మనకు. ఈ వీడియోకి టిక్ మార్క్ పెట్టిన ఈ వీడియోకి 3 thumbnail అయితే కనబడుతున్నాయి. ఈ వీడియోకి వచ్చేసి మనము ఇంకా 2 thumbnail అయితే యాడ్ చేద్దాం. వీడియో పైన క్లిక్ చేస్తున్నాను. వీడియో పైన క్లిక్ చేస్తే మొత్తం డీటెయిల్స్ అయితే వచ్చింది. టైటిల్ వచ్చింది, డిస్క్రిప్షన్ వచ్చింది, అలాగే thumbnail వచ్చింది. thumbnail పైన క్లిక్ చేస్తే రైట్ సైడ్ కార్నర్లో 3 dots కనబడుతున్నాయి కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చేంజ్, డౌన్లోడ్, ఆటో జనరేటెడ్, టెస్ట్ అండ్ కంపేర్ ఉంది కదా, థర్డ్ ఆప్షన్ టెస్ట్ అండ్ కంపేర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయిపోతుంది మనకు టెస్ట్ అండ్ కంపేర్. ఇది 2 వారాలు అయితే టెస్ట్ అండ్ కంపేర్ చేసిన తర్వాతనే మనకు రిజల్ట్ వస్తుంది. ఫస్ట్ thumbnail అట్లాగానే ఉంచండి. సెకండ్ ఇది ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తానే మన గ్యాలరీలోకి అయితే వెళ్ళిపోతుంది. బ్రౌజ్ చేస్తున్నాను. బ్రౌజ్ చేస్తే ఇది సెకండ్ thumbnail ఉంది కదా, ఈ thumbnail అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే సెకండ్ thumbnail కూడా మనకు ఆటోమేటిక్గా ఒక 5 seconds టైం అయితే తీసుకుంటుంది అనమాట. 5 seconds టైం తీసుకొని అప్లోడ్ అవుతుంది అనమాట. అప్లోడ్ కానీ మనం వెయిట్ చేద్దాం కొంచెంసేపు. సెకండ్ thumbnail కూడా మనకు ఇక్కడ డిస్ప్లే అయిపోయింది అనమాట. థర్డ్ thumbnail పైన క్లిక్ చేస్తున్నాను. అంటే థర్డ్ thumbnailకి ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మన గ్యాలరీలోకి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ బ్రౌజ్ పైన క్లిక్ చేస్తున్నాను. బ్రౌజర్లో వచ్చేసి ఇక్కడ వచ్చేసి థర్డ్ thumbnail ఉంది, దానిపైన క్లిక్ చేస్తున్నాను. థర్డ్ thumbnailకి కూడా ఒక 5 seconds, నెట్ స్పీడ్ బాగుంటే ఒక 5 secondsలో అయితే అయిపోతుంది. థర్డ్ thumbnail కూడా అప్లోడ్ అయితే అయిపోయింది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. డన్ పైన క్లిక్ చేసి ఇక్కడ డన్ ఉంది కదా, డన్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు 3 thumbnail అనేది కనబడిపోతుంది అనమాట. నేను డన్ పైన కొట్టేస్తున్నాను. డన్ కొట్టేసినాను. ఇక్కడ చూడండి, మీరు 3 కలర్స్లో కనబడుతున్నాయి కదా, ఈ 3 thumbnail అయితే మనకు సెట్ అయిపోయినాయి అనమాట. పైన రైట్ సైడ్ కార్నర్లో సేవ్ చేయాలా. మనం సేవ్ చేస్తేనే మనకు 3 thumbnail అనేది మనకు ఒక 5 secondsలో ఒక్కొక్క ఆడియన్స్కి ఒక్కొక్క thumbnail అనేది పంపిస్తుంది అనమాట.
ఏ తమ్నైల్కి ఎక్కువ వాచ్ టైం ఉందో అది విన్నింగ్ తమ్నైల్గా చూపిస్తారు అనమాట. ఎక్కువ వాచ్ టైం పలానా తమ్నైల్కి అయితే వచ్చింది, మీరు ఆ తమ్నైల్ అయితే సెట్ చేసుకోమని చూపిస్తుంది అనమాట టెస్ట్ రిజల్ట్. నేను సేవ్ పైన క్లిక్ చేస్తున్నాను, సేవ్ అయిపోతుంది. ఈ విధంగా అయితే మీరు 3 తమ్నైల్ అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సీ ఇన్ ద నెక్స్ట్ వన్.